26 సంవత్సరాల నమ్మకం, లక్షలాది సంతోషకరమైన వివాహాలు. తెలుగు మ్యాట్రిమోనీని డౌన్లోడ్ చేయండి. శుభమస్తు. శ్రీరామ జయం. మహానుభావుడు తులసీదాస్ జయంతి ఈనాటి విశేషం. రామచంద్రమూర్తిని స్మరించుకుందాం. ఎత్ర ఎత్ర రఘునాథ కీర్తనం తత్ర తత్ర కృతమస్తకాంజలిం అని మనం ఆంజనేయ స్వామి వారి గురించిన స్మరణ చేస్తూ ఉంటాం. మహానుభావుడైన తులసీదాసు శ్రీరామాయణమంతా కూడా తన ప్రాంతానికి చెందిన అవధి భాషలో వ్రాసే ప్రయత్నానికి శ్రీకారం చుట్టాడు, వ్రాస్తున్నాడు. తులసీదాసు రామాయణాన్ని వ్రాసే సమయంలో ఆంజనేయ స్వామి వారు స్వయంగా వచ్చి కూర్చుని విన్నాడా? విన్నాడు. ఏదైనా సహాయం చేశాడా? చేశాడు. దృష్టాంతంగా ఉండే ఈ కథలు అనేకం మనకు గగురుపాటును, ఆనందాన్ని, ఆశ్చర్యాన్ని, రాముడిపైన అపార విశ్వాసాన్ని, భక్తిని పెంపొందిస్తాయి. తులసీదాసు అలా శ్రీరామాయణం రామచరితమానసగా అవధి అనే తన మాండలిక భాషలో ప్రారంభం చేసిన అనంతరం కొంతకాలం గడిచింది. ఈ విషయాలు ఏవి కూడా రుచించని ఆనాటి ఆ ప్రాంత పాలకులు తులసీదాసును చెరసాలలో బంధించారు. మనిషిని బంధించగలరు కానీ మనసును కాదు కదా, మాటను నియంత్రించగలరు కానీ ఊహలను కాదు కదా. తులసీదాసు మనస్సులోనే రామ మందిరం నిర్మించుకొని శ్రీరామ జయ రామ జయ జయ రామ అంటూ రామనామస్మరణ చేయసాగాడు. ఆంజనేయ స్వామి వారి పాత్ర శ్రీరామాయణంలో మనకు కనిపించే దృశ్యం వర్ణన చేసే సమయం ఆ కావ్యంలో ప్రారంభమైంది. ఏం రాయాలో తోచలేదు తులసీదాసుకు. నిశ్చేష్టితుడై ఉన్నాడు. మూర్ఛిల్లి అనంతరం కాసేపయ్యాక తెలివి తెచ్చుకొని తన ఎదురుగా ఉన్న గంటం, అలాగే ఆ తాటాకు కొమ్మ ఆకు భూర్జపత్రం చూచాడు. తాటాకు పత్రం, భూర్జపత్రం రెండూ ఒకటి కావు, రెండు వేరువేరుగా ఉంటాయి. ఆ తాటాకు కమ్మ పైన వ్రాసిన అక్షరాలు తాను వ్రాసినవి కావు. ఆశ్చర్యపోయాడు, ఆనందపడ్డాడు. కంటిలో నుండి ఆనంద బాష్పాలు దొరలుతూ ఉండగా తనకు బదులుగా ఆ పరమాద్భుత సన్నివేశాన్ని ఆంజనేయుడే వచ్చి వ్రాశాడు అని విశ్వసించాడు. శ్రీ గురుచరణ సరోజ గురుచరణములకు నమస్కారం చేసి ప్రారంభం అయిన ఈ దోహా రెండు పాదాల వరుసలో ఉండే ఆంజనేయ స్వామి వారి మనమందరం చెప్పుకునే కీర్తన, స్తోత్రం, స్తుతి, చాలీసా రామచరిత మానసులోనిది. స్మరించుకుందాం. జయ హనుమాన జ్ఞాన గుణసాగర జయ కపీశతి లోక ఉజాగర రామదూత అతులిత బలధామ అంజనీపుత్ర పవన సుతనామ మహావీర విక్రమ బజరంగి. శ్రావణ మాసంలో శ్రీమన్నారాయణునికి ప్రీతికరమైన ఈ బుధవారం నాడు శ్రీమన్నారాయణ ధరించిన అనేక అవతారాలలో పరిపూర్ణావతారమైన శ్రీరామచంద్రమూర్తిని స్మరిస్తూ ఆ రాముని బంటు, స్నేహితుడు, సోదర సమానుడు, రాముని ఆలింగనం అనే అద్భుతమైన వరాన్ని పొందినవాడు అయిన ఆంజనేయ స్వామి వారి కీర్తించే, గుణగణాలను శ్లాఘించే హనుమాన్ చాలీసా ఈ రోజున సాయంత్రం వేళ ప్రదోష సమయంలో చిన్నారి బాలబాలికలతో కూర్చుని మనమంతా మన గృహంలో ప్రాంగణంలో పారాయణ చేస్తే యా శతవార పాఠకరకోయి 100 సార్లు చదివితే చాలు. చూటహి బంది మహాసుఖ హోయి, సమస్త బంధనాల నుంచి విముక్తి కలుగుతుంది. మోక్షం అంటే ఆలోచనల నుంచి విముక్తి. హనుమాన్ చాలీసా స్మరిస్తే మనకు ముక్తి లభిస్తుంది. తులసీదాస్ జయంతి ఈ సందర్భాన్ని పురస్కరించుకొని ఆంజనేయ స్వామి వారిని స్మరించుకుందాం. అందరి క్షేమాన్ని కోరుదాం. మళ్ళీ కలుసుకుందాం. శ్రీరామ జయం.